తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో స్థానిక పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల కృతజ్ఞతగా గ్రామస్తులు వారికి నూతన వస్త్రాలు అందజేశారు. స్థానిక విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా 60 మంది దివ్యాంగులకు గ్రామానికి చెందిన దాత పూడి శ్రీనివాసరావు బియ్యం, పండ్లు, కూరగాయలను, భీమడోలుకు చెందిన చిలుకూరి సుధాకర్, పలువురు దాతలు స్టీల్ భోజనం ప్లేట్లు, భోజనం 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుండుగోలను పిఎస్సి వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవి, టీడీపీ నాయకులు పట్నాల వెంకటేష్ బాబు, నిర్వాహకులు శ్యామలరాజు, గేదెల శ్రీనివాస్, సోములు, శ్రీరాములు మాస్టారు, సత్యసాయి సమితి కేఎల్ఎన్ మూర్తి, గ్రామస్తులు, దాతలు, దివ్యాంగులు పాల్గొన్నారు. ఇక్కడ దాతలకు పదం లేదు, కానీ వీళ్ళ సంకల్ప బలం ముందు ఏదైనా అది బంగారంలాగా ముందుకెళ్తుంది. సుమారు నెలకి 40 నుంచి 50 వేల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు పెట్టి ఇవాళ ఇలా అందరినీ కూడా చైతన్యవంతం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కమిటీ వారికి దేవుడు అన్ని వేళ ఆలయాలకి ఐశ్వర్యాలు ఇచ్చి వారిని దేవుడు ఆదుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యులు పూజలు పెద్దలు గౌరవనీయులు శ్యామరాజు గారు కానివ్వండి, అలాగే మన గేదెల శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే మన కేశవరాజు గారు, అలాగే సీతారామరాజు గారు, అలాగే ఎంతో మంది చాలా మంది ఉన్నారు. కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నాము. ఈ ఊరు వచ్చి అసలు కొన్ని ఫ్యూ ఇయర్స్ అవుతుంది, ఎప్పుడు రాలేదు, కానీ ఇది వరకు కూడా బాగా చేశారని విన్నాను. అందుకే నాకు అందరికి మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. మీరు హ్యాండిక్యాప్ అని ఎప్పుడు కూడా ఏమీ బాధపడద్దండి. మీ అందరికీ బ్రెయిన్ మా అందరికంటే దేవుడు మీకు ఎక్కువ ఇస్తాడు. మీరు ఏదనుకున్నా అది చేయగల శక్తి మీకు ఉంటుంది. మీలో ఇంకా వేరే స్కిల్ అన్నీ కూడా ఉంటుంది. వాటన్నిటిని కూడా మేము ఎంకరేజ్ చేసి, కొంతమందికి టైలరింగ్ చేయగలరు, కొంతమంది పెయింటింగ్ బాగా చేయగలరు, ఇలాగా వేరే వేరే దాంట్లో కూడా మీరు అందరూ చేసినవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసి మేము డిస్ప్లేలో పెట్టడం కూడా అవి చేసేలాగా ఏదైనా ముందడుగు వేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా హ్యాపీగా ఉండండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం గోట్లపాడు జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మినీ బాలోత్సవం పేరిట విద్యార్థులకు రంగవల్లులు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. స్కూల్ హెచ్ఎం సత్యవాణి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఇందుకూరి ప్రసాదరాజు, పట్టాభి, గాతల జేమ్స్, మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, డైరెక్టర్ చేకూరి ఝాన్సీ లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కలిగోట్ల గోపాల శర్మ, ఎస్కే చాన్బాషా, అల్లు శ్రీనివాస్, చైతన్య ప్రసాద్, జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు దంతులూరి శ్రీనివాసరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మీరు చూపించినటువంటి ఆదరణ, ఇక్కడ మీరు తెలియజేసిన విన్యాసాన్ని కూడా ఆటపాటలు మరి అన్ని కూడా చక్కగా తెలుగు సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఈ తెలుగు పండుగ నిర్వహించడం జరిగింది. మరి సందర్భంగా ప్రసాదరాజు గారు మమ్మల్ని ఉద్దేశించి నేను పొందడానికి కారణం ఏంటంటే మేమందరూ చక్కగా మేమంతా ఒక ఫ్యామిలీ లాగా మానవత అయితే సర్వోదయ అయితే ఫ్యామిలీ లాగా మేమంతా కలిసి పనిచేస్తాం. ఈరోజు మీ అందరితో పనిచేస్తానని అనుకోలేదు, కానీ భగవంతుడి గారు నాకు అవకాశం ఇచ్చాడు. చాలా 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 ఆనందంగా ఉంది. ఇక్కడ నేను ముఖ్యంగా ఒక విషయం మాట్లాడటం ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మంచి మార్కులతో మీరు పాస్ అయ్యి మంచి కోర్సులో చదివినట్లయితే తల్లిదండ్రులకు పెట్టినటువంటి ఫౌండేషన్ తరఫున కావాలన్న ఫౌండేషన్ తరఫున మీ అందరికీ కూడా 70
సందర్భంగా అనేక ఈవెంట్స్ అనేక పాఠశాలలో 150 పాఠశాలలు పాల్గొన్నాయి. కోట్ల పాటు హై స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు వాళ్ళకి తోడ్పాటు ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారు, టీచర్స్, అలాగే శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నంబర్ 1లో మీ పాఠశాల విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది. బాలోత్సవం భీమవరం తరఫున మేము ప్రత్యేకంగా ఈ పాఠశాలకు వచ్చి బాలోత్సవ కమిటీ అలాగే మా మానవతా సంస్థ తరఫున వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీ పాఠశాలలో బెస్ట్ స్టూడెంట్స్ని కొంతమందిని మేము ఐడెంటిఫై చేసుకుని ప్రతి సంవత్సరం వాళ్ళు 10th పాస్ అయినాక లేకపోతే ఉన్నత చదువులో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వారికి కావాల్సినటువంటి తోడ్పాటు ఇస్తామని సభాపూర్వకంగా మా ఎన్జిఓస్ మిత్రులందరూ కూడా ఇక్కడ అన్ని సంస్థల ప్రతినిధులు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థులకు వైద్యులు స్వచ్ఛందంగా సిపిఆర్ నేర్పిస్తే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వైద్యుడిని కాకపోయినప్పటికీ సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే సోషల్ డాక్టర్నే అన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాలసీలను మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. I'm a social doctor. I have to address social diseases. With my responsibility, I have to address all these social diseases. I am happy the Fellow India Conference is being held in Hyderabad. Over 500 cardiologists from all over India and neighboring Southeast Asian countries are here to participate. I welcome all of you in Hyderabad, Telangana. You are all successful doctors. Even after getting success, you are here to upgrade your knowledge and enhance your skills. That is the biggest secret of success. Constant learning. The day you stop learning new things or increasing your knowledge, you are closing your growth. We are feeling proud this wonderful event is being organized in Hyderabad. We are fast becoming a hub of excellence and innovation in life sciences, pharma and healthcare. Most people cannot qualify to be a doctor. You are a special group in society. We trust our lives on your care. Never forget your responsibility towards society and humanity. As a government, we give top priority to healthcare. We are always open to working with doctors like you to improve our policies in larger public interest. Please do help us and give your suggestions and feedback. Knowledge and tech are changing the world rapidly. With quantum computing and artificial intelligence, healthcare has become high-tech work. Please keep yourself updated on the latest technology, but do not lose your people touch. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి నిమ్మల. అల్లోపతితో పాటు ఆయుర్వేద వైద్యం కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడి. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీ నాయకులు వరవలేక విమర్శలు చేస్తున్నారు. మండిపడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా హిందూ ధర్మాన్ని, ఆలయ పవిత్రతను మంట కలుపుతున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి. హైదరాబాద్లో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.